ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా చాలా కాలంగా పొలిటికల్గా యాక్టివ్గా లేరు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. నగరి నియోజకవర్గంలో కూడా తను యాక్టివ్గా లేరనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం టీవీ షోలలో బిజీ అయ్యారు. దాంతో పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు అన్న ప్రచారం సాగుతుంది. రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటకం, క్రీడలు, యువజన శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే 2024 ఎన్నికల్లో నగరిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం రోజా రాజకీయాలకు దూరమై మళ్ళీ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. అయితే పూర్తిగా దూరం అవుతారా అనేది ఇప్పుడు చర్చ. రోజా 1988లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి 2004-2009 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే 2014 వైఎస్ఆర్సీపీ తరఫున నగరి నుంచి గెలిచి 2019లో మరోసారి విజయం సాధించారు. 2022లో మంత్రిగా నియమితులైన రోజా పర్యాటకం, క్రీడల శాఖల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆడదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలు, సీఎం కప్ క్రీడా పోటీలు ఆమె హయాంలో జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్, సిఐడి విచారణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 40 కోట్ల అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదిక రోజాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వివాదాలు ఆమె రాజకీయ ఇమేజ్ను దెబ్బతీశాయి. మంత్రిగా ఉన్న సమయంలో సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉన్న రోజా 2024 ఎన్నికల ఓటమి తర్వాత మళ్ళీ బుల్లితెరపై కనిపించడం మొదలుపెట్టారు. 2022లో దసరా వైభవం ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా హాజరైన రోజా 2025లో ఓ ప్రముఖ టీవీ ఛానల్లో రియాలిటీ షోకు జడ్జిగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ షో విజయం కావడంతో మరిన్ని టీవీ కార్యక్రమాలకు ఆమె కనిపించే అవకాశం ఉంది. రాజకీయాలు కాస్ట్లీగా మారడం, టీవీ షోలు ఆర్థికంగా లాభదాయకంగా ఉండడంతో రోజా బుల్లితెరపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత రోజా రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. నగరి నియోజకవర్గంలో ఆమె సమయం కేటాయించడం లేదని, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు కూడా బలహీనపడ్డాయని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీ మారుతారని, తమిళనాడులో విజయ్ పార్టీలో చేరుతారని పుకార్లు వచ్చినప్పటికీ రోజా వాటిని ఖండించారు. అయితే పార్టీలో ఆమెకు సరైన మద్దతు లేకపోవడం, వివాదాలు, విచారణల నేపథ్యంలో రోజా రాజకీయాలకు దూరమవుతున్నారనే చర్చ జోరందుకుంది. రోజాకు ఇతర వ్యాపారాలు లేవని, ఆర్థికంగా టీవీ షోలు, రియాలిటీ కార్యక్రమాలే ఆమెకు ఆదాయ మార్గమని తన సన్నిహితులు చెబుతున్నారు. సినిమా, టీవీ రంగంలో ఆమెకు ఉన్న క్రేజ్ను ఉపయోగించుకుంటూ బుల్లితెరపై తన పాత హవాను కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై విరుచుకుపడి విమర్శలతో ఆమె తరచూ వార్తల్లో నిలిచారు. రోజా అంటేనే వివాదాలకు కేరఫ్గా మారి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్దగా పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదు. సాఫీగా తన పని తాను చేసుకుంటున్నారు. అయితే వైసీపీ పార్టీలో పీఏసీ సభ్యురాలుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తన కేడర్కు కాపాడుకోవాల్సింది పోయి ఇలా టీవీ షోలు చేస్తూ డబ్బుల వేటలో ఉంటే ఎలా అనే విమర్శలు వస్తున్నాయి. చూడాలి మరి రోజా దీనిపై ఎలా స్పందిస్తారో.